హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. నిన్ననైతే వీడియో ట్రై చేసినాం ఫ్రెండ్స్, తీద్దాం అనుకుని తీసినాము నిన్న నైట్. నిన్న సాయంత్రం నేను సరుకులు తెచ్చాను అన్నమాట. సరుకులు తెచ్చాక ఇంకా సరుకుల వీడియో ప్లస్ అందులోటి పిల్లలు ఏదో మాట్లాడుకుంటా ఏదో వీడియో అయితే కొంచెం షూట్ చేసాము. ఇక నిన్న వినాయకుడు నిమజ్జనం కదా, 4వ రోజు 5వ రోజు ఇక నిన్న ఒకదానికి ఒకటి డప్పులు మేళాలు డీజేలు సగం షూట్ చేసాము. తీయలేకపోయినాం ఫ్రెండ్స్. ఇక కొద్దిగా సగం అయితే తీసినాము. ఇక ఇక ఇక్కడే ఈ సందు ఇక మస్తు సౌండ్ బేస్ ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని ఇక మళ్ళీ కంటిన్యూ చేయలేకపోయినాము. అందులో టైం ఓవర్ అయింది. మళ్ళీ మా ఆయనకు ఫస్ట్ షిఫ్ట్, మళ్ళీ తొందర పడుకోవాలి. అప్పటికి అన్నమే తినలేము మేము. ఇంకా ట్రై చేసినాము, కాకపోతే ఇక మళ్ళీ అదైతే అట్నే ఉంచినాం అనమాట. ఇక ఎందుకు అనేసి మళ్ళీ రీస్టార్ట్ అయితే ఇప్పుడు వీడియో చేస్తున్నాం అన్నమాట. ఇక నిన్న ఒక ఆయిల్ ప్యాకెట్ పెట్టింది. ఆయిల్ ప్యాకెట్ ఒకటి పెట్టిన, ఈ మ్యాగీ ప్యాకెట్లు ఒకటి పెట్టిన అంతే. ఇవి అయితే ఇంతవరకు చదివిన షాంపుల వరకు పెట్టిన అయితే అంతే. ఇక ఆపేసినాం. ఇక అమ్మ సౌండ్ అంతగానో వస్తుంది, మళ్ళీ పాటలు వస్తాయి ఫ్రెండ్స్. ఇక కాపీరైట్ అవుతుంది అనేసి ఇక క్యాన్సిల్ చేసుకున్నాం. పిల్లలు వచ్చేసి అయితే అన్నం తినేసి అయితే వెళ్ళారన్నమాట. కర్రీ వచ్చేసి మా వదిన చెప్పింది కదా ఫ్రెండ్స్, ఏమనంటే క్యాప్సికమ్ లో ఆలుగడ్డ వేసి వండితే బాగుంటది అనేసి చెప్పింది అనమాట. ఈసారి కర్రీ ఏదో డిఫరెంట్ గా అనిపించింది నాకు కూడా, కాకపోతే నేను చెప్పలే. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కర్రీ అయితే. పిల్లలు కూడా తిన్నారు. క్యాప్సికమ్ వద్దు అనేటోళ్ళే బాగుంది అన్నారు. కర్రీ కూడా చాలా బాగా కుదిరింది. ట్రై చేసిన అనమాట క్యాప్సికమ్ ఆలుగడ్డ కర్రీ. ఎందుకు బయట పెట్టిన? ఎండ కొడుతుంది కదా అనేసి మినపగుండ్లు అయితే బయట అట్లా పెట్టిన, ఎండకి కొద్దిగా పురుగు పట్టకుండా. చిప్స్ అసలు వేస్ట్ అయ్యి నిజంగా బాగాలేవు మరి, అందుకే నేను వద్దని చెప్తా. అవి లీస్ట్ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నట్టుంది. ఈసారి సరుకులు తక్కువే రాసామన్నమాట. ఎందుకంటే ఇక శాలరీ తక్కువ వచ్చింది, అందులోటి ఈఎంఐలు ఒకటి ఉన్నాయి, డబ్బులు ఎటు సరిపోయేటట్లేవు. మెయిన్ అయితే రాసుకున్నాం ఫ్రెండ్స్. సబ్బులు, మనం రెగ్యులర్ గా వాడుకునేటి సరుకు, అట్లాంటి చక్కెర, టీ పొడి, ఇట్లాంటివి అయితే రాసిన. పెసరపప్పు ఎక్స్ట్రా అయితే ఏం రాలే. అది పిండిలే కానీ మళ్ళీ అందులో ఇక నిన్న వచ్చేటప్పుడే మిక్సర్ పట్టుకొని వచ్చిండు పిల్లలకి తినడానికి అనేసి. ఇక స్కూల్ నుంచి రాగానే టీవీ చూసుకుంటూ అయితే తింటారు అనమాట కొద్దిసేపు. ఏదో ఒకటి స్నాక్స్ ఉండాలి, లేకపోతే మాత్రం ఇక డల్ అయిపోతుంది. అడగలేకపోతుంది, ఏదేదో ఆలోచించుకుంటా ఉంటది. ఎందుకు ఉన్నట్టుండి ఇట్లా సైలెంట్ అయింది అని మేము ఏదో టెన్షన్ పడాలి. దాంట్లో అది రంది పడతా ఉంటది. ఏం లేవు మమ్మీ ఏమన్నా అడుగుతుంది, మమ్మీ ఏమన్నా ఉన్నాయా తినడానికంటే ఏం లేవమ్మా అనేసి. నిన్న ఏం చేసిన అంటే ఇక రాగానే ఇగో ఈ చిప్స్ అయితే వేయించిన. ఇవి కూడా మంచిగా ఏంది రాలేదన్నమాట, కరకర అనేటట్టు అయితే రాలేదు, కొంచెం మెత్తపడ్డాయి. అందులో ఎండకు పెట్టిన ఫ్రెండ్స్, అందుకే అయిపోయినాయి. ఇక మరి వాళ్ళ వరకు స్నాక్స్ ఏమేమి కావాలా రాసిపెట్టు. యో అట్లాంటి వాళ్ళు తేయడానికి మనకు గుర్తుండదు, తేలేము. నిజంగానే ఇక మ్యాగీ ప్యాకెట్లు అయితే ఇక స్కూల్ నుంచి వచ్చినాక అట్లా చేసుకొని తినడానికి అయితే ఇవైతే రాసిన. ఇంత మనకైతే తెచ్చింది ఇక స్కూల్ నుంచి తెచ్చిన వచ్చేటప్పుడు. అమ్మ చక్కెర కేజీన్నర ఇది అసలే కంప్లీట్గా అయిపోయింది. ఇక ఏమో ఈసారి జీతానికి తగ్గట్టుగా రాసుకున్నాం అన్నమాట. మరి దారుణంగా వచ్చింది. లీవులు అయినాయి కదా బాగా. ఇక లీవులు అయినాయి కదా పోయిన నెల. టైం ఎంత అయిందో? 1:10. వీడియోలు పెట్టకపోతే అయితే నాకు ప్రాణం దక్కబోదా. నీకే కాదు పరిస్థితి, నాకు కూడా బాగాలేదు అస్సలు. అమ్మో, రోజుకి ఒకసారి వీడియో యూట్యూబ్ లో కనబడకపోతే అంతా ఎట్లా అనిపిస్తుంది. అందరు పెట్టుకుంటాండి, మనమే పెట్టట్లేదా అని. పరిస్థితిలో తగ్గట్టు ఏం చేద్దాం చెప్పు. మరి టైం కుదిరినప్పుడు తీసి పెట్టలేదా మనం? లిస్ట్ అలానే ఉందా? ఆహా, అది ఆడేసిన బిల్లు. ఇది బిల్ వచ్చేసి ఈసారి ఎంత? ఇది 888 ఫ్రెండ్స్. 888 రూపాయలు అయినాయి.
ఈసారి వెయ్యి కూడా కాలేదు, అదే చెప్తున్నాం కదా. ఇక ప్రస్తుతానికి ఇంట్లోకి సరిపడే సరుకుల వరకు అయితే మెయిన్ అయితే రాసిన అనమాట. ఇక ఎక్కువ కూడా రాయలే, బడ్జెట్ ఈ నెల తక్కువ అంటే పోయినసారి కూడా కొన్ని మిగిలినాయి, అట్లా కూడా కొంచెం సేఫ్ అయింది. ఇక ఈ ప్యాకెట్ గోధుమ పిండి ప్యాకెట్, ఇక ఇడ్లీ రవ్వ, సాల్ట్ ప్యాకెట్లు, ఇవన్నీ సేవ్. మళ్ళీ సంతూర్ సబ్బులు, ఇక పెద్ద సబ్బులు ఉన్నాయి కదా, ఇవి 4 ఉన్నాయి. ఇంకేంటి అంతే. ఇక మళ్ళీ ఇగో మినపప్పు రాసేది, మినపప్పు లేదు, మినపగుండ్లు సేవ్ అయినాయి, మినపగుండ్లు సేవ్ అయినాయి. ప్లస్ మళ్ళీ ఇక్కడ శనగపప్పు ఇది రాసేది, ఇవి లేదు. అంటే ఇక పోయినసారి కొంచెం ఎక్కువ తెచ్చాం కదా, అందుకే ఈసారి తక్కువ పడ్డాయి. ఇక ఇలా పెసరపప్పు ఖాళీ అయినాయి, అందుకే ఇక పెసరపప్పు అయితే నింపుతా. ఏమో ఇక మినపగుండ్లు ఆ డబ్బాలు అనమాట. ఇది చక్కెర కూడా నింపేస్తా. ఇక డబ్బాలు ఖాళీ అవుతా అంటే నింపుతా ఉండాలి. ఇక అన్నం అయితే తినేసినాం ఫ్రెండ్స్. ఇక ఇప్పుడే ఇక టమాటా పచ్చడి నిన్న చేసింది అయితే కొంచెం ఉన్నది, అందులోకి ఏంది క్యాప్సికమ్ కర్రీ, ఆలుగడ్డ కూర, 2 మిక్సింగ్ చాలా బాగా కుదిరింది ఈరోజు అయితే కర్రీ. బయ్యాలు ఎండ ఏం కొడుతుంది ఫ్రెండ్స్ మనుగురులో అయితే. ఇట్లా పొడుం ఎందుకు అవుతున్నాయి? వర్షాలు వస్తే ఊపిరి మెచ్చకుండా వస్తాయి, ఎండ కొడితే మరి పరిస్థితుల ప్రభావమే ఈ వాతావరణ మార్పులన్నీ, భూమి మీద జరిగే అన్ని. వినాయకుడిని దగ్గర దేవుణ్ణి పెట్టుకొని డీజే పాటలు పెట్టుకొని పిచ్చి పిచ్చి చేస్తా ఉంటుంది. మరి చేంజ్ అయింది ఫ్రెండ్స్, అందుకే ఇట్లా మార్పులు అనమాట. వరదలు, తుఫాన్లు, గాలి దుమారాలు, ఇట్లాంటి పరిస్థితుల్లో బతుకుతాను అంటే ఏమో కానీ ఏందో అంటానేది మినపగుండ్లు ఇట్లా ఎందుకు అవుతానే, పొడుం ఎందుకు అవుతాయి అంటున్నా. ఇట్లా ఇక కింద చూడు, అంటే ఎక్కువ రోజులు అయితే ఇలా అవుతాయా అదే తెలియదు. నిన్ననైతే ఇక మా ఆయన డ్యూటీ నుంచి రాగానే ఫ్రెండ్స్ ఇక ఏం చేసిందంటే అసలు అన్నం కూడా తినలేదు, బయట గడ్డి మొత్తం అయితే టీకి. మన సబ్స్క్రైబర్స్ చెప్పారు కదా, మా అరటి చెట్ల దగ్గర బాగా గడ్డి చెత్త బాగుంది, పాములు వస్తాయి, పిల్లలు ఉన్నారు కదా చూసుకోండి, కొంచెం క్లీన్ చేసుకోండి అనగానే ఇక నాకు కూడా అప్పుడప్పుడు నేను అటు బావి దగ్గరికి మోటార్ చూస్తానికి పోయినప్పుడు చూస్తే అబ్బో ఎట్నో గడ్డి చాలా డేంజర్గా ఉంది. ప్లస్ అరటి చెట్లు కూడా ఒకదాని పక్కన ఒకటి చిలకలు బాగా వచ్చి బాగా మొలిచినాయి. ఇదంతా కుదరదని చెప్పేసి ఇక నేను నిన్న రాగానే మొత్తం అయితే ఇగో అయినంత వరకు అయితే క్లీన్ చేశాను అన్నమాట. అవి 3 చెట్లు అయితే ఉంచా, అరటి చెట్లు. అవి 3 చెట్లు ఇక్కడ గోరింటాకు చెట్లు పెట్టింది సరితప్పుడు అవి నాటుకున్నాయి. అదేంది ఆ చెట్టు, ఏం చెట్టు అది, చీరది. ఇంకా ఈడొకటి పోయినసారి అయితే ఇట్లాంటి చెట్టు అక్కడ ఉండే ఫ్రెండ్స్, డ్రమ్ దగ్గర ఉంటే మంచిగా ఇట్లా పట్టుకొని అయితే ఫోటో దిగినా, మస్తు అనిపించినాయి. ఈ చెట్టు అయితే అక్కడోటి ఇక్కడోటి ఇక్కడోటి ఉంది, ఈ 3 ఉన్నాయి అన్నమాట. ఒక్కటి చాలని చెప్పి అదొకటి ఉంచమని చెప్పిన, కానీ 3 ఉన్నాయి. కానీ పూలు అయితే అందవు ఫ్రెండ్స్ బతుకమ్మ పండుగ వరకు, ఎందుకంటే ఇక బతుకమ్మ వెళ్ళినాక పూలు పుత్తాయి అనమాట. ఇక ఎక్కడైనా అదే ముచ్చట. ఇక గోరింటాకు చెట్లు నేను నాటుకుంటే అనుకోలేదు అసలు, గోరింటాకు కదా అవి గుట్టిగా అట్లా ఇట్లా పెట్టినా అంతే, మంచిగా నాటుకున్నాయి. ఇదైతే ఇందులో కాకరకాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చూపాయి. వీళ్ళు ఎక్కడి కాకరకాయలు, ఇది చిన్న తీగ ఉంది, చిన్న తీగ అని నేను అనుకున్నా కానీ వీళ్ళు ఉన్నాయి పెద్ద కాకరకాయ తీగ ఫ్రెండ్స్. ఇది ఏమన్నా ఉండేనే అమ్మ పందికొక్కు తింటుంది, కాకరకాయలు తింటుందా? ఏమోనే ఇంకా గుడ్ వెరీ గుడ్ తింటాయి అమ్మ. అందుకే ఇదైతే పెద్ద కాకరకాయ తీగ, ఇళ్ళనే చిక్కుడు తీగ, ఇళ్ళనే టమాటా చెట్లు, అన్నీ ఇళ్ళనే ఉన్నాయి ఈ గూగుల్ వరకు. అందుకే కొద్దిగా బట్టలు ఎండేయడానికి వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే చూసుకుంటూ అయితే ఎండేస్తా ఫ్రెండ్స్, ఏమన్నా ఉంటాయేమోనని భయం. ఇక చిన్నగా అయితే మళ్ళీ ఒకరోజు చూసుకొని ఇది అడవిలో పడాలి, ఇక ఇట్లా పోవాలి, మునుము పట్టాలి. ఈ మునుము పడితే ఇటు వడుతుంది అనమాట కదా. పోయిన నెల లీవులు అయినాయి, ఈ నెల కూడా లీవులు అయినాయి ఫ్రెండ్స్. ఇక అట్లా అని చెప్పేసి ఓటీకి వెళ్తున్నా. ఇవాళ నా డ్యూటీ చేసుకొని వచ్చి మళ్ళీ ఓటీకి వెళ్తున్నా. ఫోన్ ఎవరు? అవునా, టైం అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇదన్నమాట బ్లాగు. మా ఆయన అయితే డ్యూటీ పోతాడు, ఈ బాడీలో అయితే వాటర్ పోసి పెట్టిన ఇప్పుడే.
ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్ వీడియో రావాలనేసి. ఇక కుదిరినప్పుడు అయితే పెడుతున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.